గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. స్థానిక ఆసుపత్రి అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. త్వరలో ఆసుపత్రి నూతన భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు వైద్య సిబ్బంది సమస్యలను సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏరియా హాస్పిటల్ 100 బెడ్డెడ్ ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాబార్డు కింద శాంక్షన్ చేయించాం. చిలకలూరుపేటకి అవసరం. చిలకలూరుపేటలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. పట్టణంలో బిలో మిడిల్, చుట్టూరు స్లమ్స్ ఉన్నాయి. టౌన్ మొత్తానికి బిలో మిడిల్ క్లాసు, చుట్టుపక్కల కూడా గ్రామాల నుంచి అనువైన ప్రదేశం అని చెప్పి 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఆ రోజు నాబార్డు నిధులతోటి శాంక్షన్ చేయించాం. 50 కోట్లు స్టేట్ బడ్జెట్ అయితే 50 కోట్లు చిలకలూరుపేటకి 18 కోట్లతో ఈ నాబార్డు కింద శాంక్షన్ చేయించడం జరిగింది. సరే, గత పాలకుల వైఫల్యమా, గత పాలకుల చేతగానితనమో 5 ఏళ్ళు పట్టింది. అయినా కూడా ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ రాలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు కూడా స్టాఫ్ రాలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. కన్సర్న్ మినిస్టర్ అయ్యి ఉండి మరి పేరు చెప్పడం కూడా సిగ్గుచేయడం మనకి. ఆ విధంగా ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో 100 బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్స్లో ప్రెస్టీజియస్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేటువంటిది నేను మొదటి నుంచి దీని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఈ 100 బెడ్డెడ్ హాస్పిటల్